మాక్సిమ్ గోర్కీగా ప్రసిద్ధిగాంచిన అలెక్సీ మాక్సిమోవిచ్ పెస్కోవ్ రష్యాకు చెందిన రచయిత. సోషల్ రియలిజం సాహిత్య విధానము, రాజకీయ ఉద్యమం స్థాపకుడు. మాక్సిమ్ గోర్కీ పరిచయం అక్కరలేని ప్రపంచ ప్రఖ్యాత రచయిత. మాక్సిమ్ గోర్కీ మార్చి 28, 1868న రష్యాలోని నిజ్నీ నోవోగార్డ్లో జన్మించారు. తన తండ్రి పేరును కూడా కలుపుకొని మాక్సిమ్ గోర్కీగా ప్రాచుర్యంలోకి వచ్చారు. 3 ఏళ్లప్పుడు గోర్కీ వాళ్ళ నాన్న చనిపోయాడు. దీంతో అమ్మమ్మ దగ్గరే గోర్కీని వదిలి తల్లి వెళ్ళిపోయింది. కేవలం 2 ఏళ్లే బడిలో చదువుకున్న గోర్కీ 12 ఏళ్లలోపే చెప్పులు కుట్టే షాపులో తాపీ పని, ఓడలో వంట కుర్రాడుగా పనిచేశాడు. తర్వాత రొట్టెల దుకాణంలో, నాటక కంపెనీలో పనిచేశాడు. వీధుల్లో తిరిగి పండ్లు అమ్మాడు. ప్లేడర్ గుమస్తా రైల్వే కర్మాగారంలో కూలీగా బ్రతుకు పోరాటం చేశాడు. గోర్కీ సుభాషితాలుగా పేర్కొనదగినవి: లొంగని శత్రువును మర్చిపోండి. అలాగే పని ఆనందమైతే జీవితం సంతోషమవుతుంది, పని బాధ్యత అయితే జీవితం బానిసత్వం అవుతుంది అంటాడు. అలాగే ఒక అసంతోషి ఇంకో అసంతోషి కోసం వెతికి ఆనందం పొందుతాడు అంటాడు. అలాగే గోర్కీ రచనలు, గ్రంథాలు అనేకం తెలుగులోకి అనువాదమయ్యాయి. అందులో ముఖ్యమైనది అమ్మ నవల గురించి సాహితీ ప్రపంచాన్ని కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. అమెరికాలోని అడిరాన్ డాక్ పర్వత శ్రేణిలో ప్రవాస జీవితం గడుపుతూ అమ్మకు ప్రాణం పోశాడు గోర్కీ. విప్లవకారుడైన కొడుకు భావాల బాటలో నడుస్తూ సోషలిజాన్ని మతస్ఫూర్తితో కొనసాగించడం అమ్మకు సహజంగానే అబ్బింది. అమ్మతో ప్రపంచ ప్రసిద్ధమైన గోర్కీ మేధో ప్రస్థానం అధోజనం, మధ్యతరగతులు అన్న ప్రసిద్ధి నాటకాల మీదుగా సాగి అసందర్భ ఆలోచనలు, కొత్త జీవితం పత్రికలలో కొనసాగి అది అనంతంగా విస్తరించింది. అమ్మ పలుమార్లు తెలుగులోకి అనువాదమయ్యింది. క్రొవిడి లింగరాజు గారు గోర్కీ అమ్మ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. అమ్మ నవల 1956 నాటికి 6 ముద్రలను పొందింది. అమ్మ నవలకు 100 ఏళ్లైన సందర్భంగా జనసాహితీ సంస్థ వారు వారి పత్రిక ప్రజాసాహితిని 100 ఏళ్ల ప్రత్యేక సంచికగా అమ్మ నవల 100 ఏళ్ళు, ఆ ప్రత్యేక సంచిక సంపాదకీయాలను మీరు ఇప్పుడు వినబోతున్నారు. మాక్సిమ్ గోర్కీ అమ్మ నవలపై ప్రజాసాహిత్య ప్రత్యేక సంచిక సంపాదకీయం అమ్మ మాట విందాం. అమ్మ అనే పిలుపులో ఒక అనుభూతి ఉంది, ఉదాత్తమైన ప్రేమ ఉంది, బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోరుకునే ఆశ ఉంది, ఆశిస్సు ఉంది. ప్రతి అమ్మలోనూ అంతులేని త్యాగం ఉంది. ఎదురు దెబ్బ తింటే భరించలేని బాధతో మనిషి వేసే కేక అమ్మా, వెన్నుపోటు తగిలితే అరిచే అరుపు అమ్మా. అందుకే తరాలు మారిన, నూతన జీవన రూపాలు అలవడిన అమ్మ పిలుపులోని ఆర్తి తరిగేది కాదు. చిలికిన కొద్దీ వెన్న ముద్దలై జవసత్వాలను ఇచ్చేది అమ్మ. పిలిచిన కొద్దీ సాన్నిహిత్యాన్ని పెంపొందించే సాహితీ బంధం అమ్మ. అందుకే మరోసారి అమ్మ మాట విందాం. మాక్సిమ్ గోర్కీ అమ్మ నవల రాసి 100 సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ ఒట్టిపోని చలమ నుండి తీయని నీరూరినట్లు అది అమ్మతనాన్ని నిరంతరాయంగా పంచుతూనే ఉంది. సామాజిక సమానత్వం అనే సత్యం కోసం వ్యక్తిగత ఆస్తుల సమాజాన్ని అంతంగావించి సామ్యవాద సమాజాన్ని నిర్మించడానికి అంకితమవ్వాలనే దీక్షను, స్ఫూర్తిని ప్రసరిస్తూనే ఉంది. అమ్మ విప్లవ జీవితాన్ని, సోషలిస్టు వాస్తవికతను ప్రతిభావంతంగా ప్రతిబింబించిన నవల గోర్కీ రాసిన అమ్మ. అమ్మకు వార్ధక్యం లేదు. ఈ మానవ ప్రపంచమంతా శ్రమ పునాదులపైన జీవన సౌందర్యంతో తొణికిసలాడేదాకా కార్యాచరణకు శక్తినిస్తూ మార్గదర్శకమై నిలుస్తుంది అమ్మ. తదనంతరం ఒక చారిత్రక పత్రమై అజరామరంగా జీవిస్తుంది అమ్మ.
అమ్మ ప్రేమకు, అమ్మతనానికి, అమ్మ త్యాగానికి, అమ్మ స్ఫూర్తికి అంతం లేదు. దాన్ని అందరం కలిసి పంచుకునే ఒక చారిత్రక సాహితీ సందర్భాన్ని, ఒక సమకాలీన అవసరాన్ని నూరేళ్ల అమ్మ కల్పిస్తుంది. మేమంతా ఒక తల్లి బిడ్డలం. ప్రపంచంలోని కార్మికులంతా సోదరులోని అకుంఠిత విశ్వాసమే మా తల్లి. ఈ భావం మా హృదయాలను ఉప్పొంగజేస్తుంది. ధర్మమనే ఆకాశం మీద ప్రకాశించే సూర్యుడే ఈ భావం. ఈ ఆకాశం కార్మికుని హృదయం. అతడు ఎవరైనా, తనకి ఏ పేరు పెట్టుకున్నా, సోషలిస్టునన్నవాడల్లా మానసికంగా మాకు నిన్న నేడు ఎప్పటికీ సోదరుడే. మాకు జాతులు తెగలు లేవు. స్నేహితులు శత్రువులు మాత్రమే ఉన్నారు. కార్మికులంతా మాకు స్నేహితులు, ధనికులు ప్రభుత్వాలు మాకు విరోధులు. దోపిడీ పీడనకు తావులేని సమసమాజ నిర్మాణం కోసం ప్రపంచ కార్మికులంతా ఒకే తల్లిబిడ్డలమన్న భావైక్యత సాగించిన విప్లవ పోరాటాల ఎగుడు దిగుడులను, అనేక జయాపజయాలను ఈ 100 సంవత్సరాల అమ్మ సవిచూచింది. ప్రపంచంలో, మన దేశంలో కార్మిక వర్గానికి నిజమైన మిత్రులెవరో, శత్రువులెవరో, పోరాట దశలు ఎట్టివో గ్రహించి మైత్రీ సంఘటన నిరుపుతూ సమరశీల ఉద్యమ నిర్మాణాలు గావించినప్పుడు చిన్నవి పెద్దవి అనేక విజయాలను పొందింది. పెట్టుబడిదారి పూర్వ దోపిడీ రూపాలతో సహా వ్యక్తిగత ఆస్తులు, దాని ఉత్పత్తి సంబంధాలను రద్దు చేసుకుంటూ సమాజాన్ని విప్లవ మార్పునకు గురి చేయవలసిన, సమసమాజాన్ని నిర్మించవలసిన చారిత్రక నాయకత్వ బాధ్యత కార్మిక వర్గంపైనే ఉన్నదనే గ్రహింపును అమ్మ నవల ఇస్తుంది. కార్మిక కర్షక మైత్రి విప్లవానికి పునాది అనే గుర్తింపును కూడా అమ్మ అందిస్తుంది. ఆధునిక చరిత్ర 2 నాయకత్వ వర్గాలను సృష్టించింది. అయితే పెట్టుబడిదారి వర్గం కాకుంటే కార్మిక వర్గం. కార్మిక వర్గానికి వర్గ రాజకీయ చైతన్యాన్ని అందనివ్వకుండా చేయడానికి పెట్టుబడిదారి శక్తులు అమ్మ చేత సంస్కరణవాదమనే పంచదార పూసిన విషగులికల్ని మింగిస్తున్నది. వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో సామ్రాజ్యవాదం నుండి విడగొట్టుకుని స్వతంత్ర ఆర్థిక పారిశ్రామిక విధానాలతో అభివృద్ధిని సాధించాలని పెట్టుబడిదారి వర్గం ఉండినా అది దళారీ శక్తుల ముందు నిలవలేకపోతున్నది. భారతదేశానికి లభించిన కుహనా స్వాతంత్ర్యం నేడు సామ్రాజ్యవాదుల ముందు మోకరిల్లి అమలు జరుపుతున్న ప్రపంచీకరణం ఇందులో భాగమే. అమ్మ నవలలో లాగా కార్మిక వర్గాన్ని విప్లవ నాయకత్వ పాత్ర వహించి బలమైన వర్గ పోరాట శక్తిగా అభివృద్ధి చెందనీయకుండా చేస్తున్న మనలాంటి దేశాలలోని ఆర్థికవాద, ట్రేడ్ యూనియన్ రాజకీయాలకు కూడా దోపిడీ పాలకులకు, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వాలకు నష్టం కలగనివ్వని పద్ధతులలోనే వ్యవహరిస్తున్నాయి. విప్లవ కార్మిక చైతన్యాన్ని మొద్దుబార్చే, పక్కదారి పట్టించే కుయుక్తులను ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని అమ్మ నవల మనకు అందిస్తుంది. సామ్రాజ్యవాద శక్తులు నేడు ప్రపంచీకరణ విధానాలలో భాగంగా సమసమాజ లక్ష్యానికి విఘాతం కలిగించే విధంగా ప్రజా పోరాట శక్తులను, సంఘటనలను విచ్ఛిన్నం గావించే కుట్రలు, కోకాలు చేపట్టాయి. ప్రజా ఉద్యమాలను విశాల వర్గ పోరాట సంఘటనగా రూపొందనివ్వకుండా పీడిత ప్రజా శక్తులను మతాలుగా, ప్రాంతాలుగా, కులాలుగా, జెండర్లుగా చీల్చి ఉద్యమాలకు ఏకసూత్రతను రూపొందనివ్వకుండా చేయడంలో పాలక వర్గాలు, ప్రభుత్వాలు తాత్కాలికంగా పైచేయి సాధించారన్న చేదు వాస్తవాన్ని గ్రహించి దానికి విరుగుడుకై ఆలోచించాలి. అమ్మ నవలలో అడుగడుగున దండిగా ఉన్న ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న భావన యొక్క స్ఫూర్తిని పునరుజ్జీవింపచేయాలి. దీన్ని విచ్ఛిన్నం చేయడానికి గాను నేటి పోస్ట్ మోడర్నిజం రకరకాలుగా రంగురంగుల వలలో విసురుతోంది. ప్రపంచంలో ఉండే శ్రమజీవులంతా ఒక్కటే అన్న మానసిక సాన్నిహిత్యం, అపరిమితమైన ఆనందాన్ని, ఆశను కలిగించే ఈ భావ సమైక్యత, జీవశక్తిని అమ్మ నవల నేటికీ మనకు అందిస్తుంది. ఈ స్ఫూర్తిని నూతన తరాలకు అందిద్దాం. గతంలో ఈ స్ఫూర్తిని పొంది జీవన భారం కింద మరిచి ఉన్న వారికి తిరిగి ఈ భావాన్ని గుర్తు చేద్దాం. నూతన ప్రజాస్వామ్య సంస్కృతి నిర్మాణానికి,
నూతన శక్తులను మరింతగా సమీకరిద్దాం. సమిష్టి ఉద్యమ చైతన్య దీప్తిని రగిలిద్దాం. సామ్రాజ్యవాదుల తునకల సిద్ధాంతాలను తుదిముట్టిద్దాం. దళారీలను, ప్రభుత్వాలను, వారికి వత్తాసుదారులైన సామ్రాజ్యవాదులను ఏకాకులను చేద్దాం. విప్లవోద్యమ శక్తులను, కార్మిక వర్గ స్నేహితులను ఐక్యం గావించే ఏక సూత్రతను సాహితీ రూపాల్లో అందిద్దాం. ఇదే గోర్కీకి, అమ్మకు నిజమైన సాహితీ నివాళి. ధన్యవాదాలు.